వరంగల్ భీమారంలో చెరువులు నాలాలు కబ్జాకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. భీమారం పుట్టలమ్మ చెరువు, శ్యామల చెరువు నాలా ఆక్రమణకు గురవుతున్నాయని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వారి కన్ను పడితే చాలు ప్రభుత్వ భూమైనా, చెరువు శిఖం భూములైనా, నాలాలైనా కబ్జా చేసేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కూడా భీమారం సంబంధించి మా చెరువులు కబ్జా అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు హన్మకొండ కలెక్టరేట్తో పాటు అధికారుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. కానీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పి ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. భీమారం సంబంధించి చెరువులు పుట్టలమ్మ చెరువు, శ్యామల చెరువు ఉంది. పుట్టలమ్మ చెరువు తర్వాత 2001 సంవత్సరం అప్పుడు భీమారం తాగునీటి అవసరాల కోసం అక్కడ ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మించింది. దాని తర్వాత రిజర్వేషన్ పరిస్థితి. దాని తర్వాత భీమారం శ్యామల చెరువు ఉంది. శ్యామల చెరువు సంబంధించి కూడా ఇక్కడ మత్తడితో పాటు నాలాలు మొత్తం కబ్జా అయ్యాయని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ మత్తడి సంబంధించిన ప్రాంతం కూడా మొత్తం ప్రహరీ గోడ నిర్మించి నాలాలు కూడా ఆక్రమించి అక్కడ పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల్లో నిర్మాణం చేపట్టి దాంట్లో కాలేజీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ భీమారం సంబంధించిన స్థానికులు ఉన్నారు. వీరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తా. చెప్పండి, ఇప్పుడు మీ ఈ పుట్టలమ్మ చెరువు కానీ శ్యామల చెరువు కానీ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఇక్కడ అసలు ఈ కబ్జాకు కారకులు ఎవరు అనుకుంటున్నారు? యాక్చువల్గా మన కాకతీయుల కాలంలో ఏర్పడ్డ చెరువులు ఇవి. ఈ మధ్య కాలంలో కాదు, పూర్వవైభవం ఒక 400-500 సంవత్సరాల బిఫోర్గా ఏర్పడ్డాయి. ఇది గొలుసుకట్టుకు సంబంధించిన చెరువులు అంటారు. పైన దేవనపేట చెరువు నుంచి కింద కౌంటిపల్లి చెరువు, భీమవరం చెరువు, అలాగే కిందికి పోతే పల్లేరుపల్లి చెరువు, ఈ విధంగా ఉంటుంది. ఈ చెరువు సుమారు 67 ఎకరాల 70 ఎకరాల. అది చాలా కుషించిపోయింది. ఎందుకంటే సిటీ మధ్యలో ఉన్నది. మీకు తెలుసు, ఇక్కడ గజానికి 30-40 వేలు పలుకుతుంది. తదనంతరం ఏముంటుందంటే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, కానీ భూ కబ్జాదారులు కావచ్చు, కానీ దాన్ని నెట్టేసుకుంటూ వచ్చేసారు. ఎట్ ది సేమ్ టైం ఏమైందంటే భీమారంలో 30 ఫీట్ల నాలా ఉంటుంది. ఆ నాలా అనేది ప్రధానంగా 2008లో ఆక్రమణకు గురవ్వకుండా వచ్చింది. ఈ ప్రతి వర్షాకాలంలో మత్తడి పడడం, ఇక్కడ రాకపోకలు బంద్ అవ్వడం, పల్లపు నుంచి పైకి పోవాల్సిన నీళ్లు కిందికి పోవడం, ఆ నాలా మూసివేయడం, ఇలా ప్రతిసారి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఎమ్మెల్యేలు రావడం జరిగింది, మేయర్లు రావడం జరిగింది, కమిషనర్లు రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా చిన్నోళ్ళు కొంచెం ఒక 2 గజాలు 2 ఫీట్లు 3 ఫీట్లు జరిగి కట్టుకుంటేనే వాళ్ళ నిర్మాణాలు కూల్చేసే అధికారులు ఇంత పెద్ద బిల్డింగ్ కడితే మీరందరూ కంప్లైంట్ చేస్తుంటే అసలు ఎందుకు పట్టించుకోరు? ఆ బిల్డింగ్ కట్టే కార్యక్రమంలో అప్పుడు తన అధికారంలో ఉన్నాడు. ఆ అధికార దుర్వినియోగంతో వాళ్ళే పర్మిషన్ ఇచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఎదురు లేదు, చెప్పే అది లేదు. అట్లా దుర్వినియోగపరిచిన దానికి అనుగుణంగా మేము అంటే తదనంతర కాలంలో ఏం చేసినామంటే దీనివల్ల ఏర్పడ్డ అని గ్రహించి ఎన్నోసార్లు కమిషనర్ కానీ ఎంతోమంది వచ్చి ప్రతిసారి అదే జరుగుతుంది. ప్రతిసారి ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ మత్తడి పడడం, చెరువు నీళ్ళు ఇక్కడికి రావడం, పైన మిగతా ఇళ్ళకు పోవడం, ఈ కార్యక్రమం ఎన్నోసార్లు జరిగింది. అది యాక్చువల్గా మా చిన్నప్పుడు, ఇప్పుడు 45 ఏళ్ళు ఉన్నాం, మా చిన్నప్పటి నుంచి తెలుసు. ఇక్కడ మేము ఆడుకునేది, చేసుకునేది, ఇక్కడ మత్తడి పడితే స్నానాలు చేసేది, ఎగిరేది, దునికేది. ఈ మత్తడి కాకుండా ఇది 33 ఫీట్స్ ఉంటుంది. దీనికి కొద్దిగా ముందు వెనక కూడా ఇంకో చిన్న మత్తడి అంటారు. ఆ చిన్న మత్తడిలో కూడా ఎగిరిన దాఖలాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న ఏవైతే స్థలాలు అంత బహుళంతస్తులు ఉన్నారో దాని కింద నుంచి మిషన్ భగీరథ లైన్ పోయింది. అంటే గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయినా కదా, అప్పుడు కనుక ఇచ్చిన మిషన్ భగీరథ ఇప్పుడు కనుక తీస్తే కింద మిషన్ భగీరథ పైపులు ఉంటాయి. అంటే మిషన్ అంటే ఇప్పుడు మీ చెరువు మత్తడికి సంబంధించి కానీ నాలా సంబంధించి కానీ అసలు ఏం జరుగుతుంది? మేము చిన్నప్పటి సంది చూస్తే మాత్రం ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉన్నది, దీని అడుగులో పెద్ద గడ్డలు ఉండేది. ఆడుకునేది మొత్తం ఇట్లా గడ్డలు ఉంటే ఆ నీళ్ళని తూర్పు అయిపోయేది. కాబట్టి ఇప్పుడు ఆ గడ్డలన్నీ తీసేసారు, గవర్నమెంట్ లెవెల్ చేసినారు, ట్రాన్స్ఫరాలు ఇవన్నీ చేసినారు. కాబట్టి ఇప్పుడు మాకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అది తగిన నిర్ణయం తీసుకొని తహసీల్దార్ కానీ ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొని చర్యలు తీసుకొని నాలా ఎట్లున్నదో అట్లా పంపించాలి. నీళ్లు వేరే వాళ్ళకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మా ఇల్లు కట్టుకుంటే ఇటు. కాబట్టి ఆ నాలా క్లియర్ చేయగలరని మనవి అంతే. మీరు చెప్పండి, ఒకవైపు శ్యామల చెరువు నాలా, మరోవైపు ఈ పుట్టలమ్మ చెరువు, ఇదంతా ఆక్రమణకు గురవుతుంటే మీరు అధికారులకు ఫిర్యాదు చేసిన ఈ చెరువులు, ఈ నాలాలతో పాటు ఈ చెరువుల ఆక్రమణతో పాటు ఇవన్నీ అసలు ఏం జరుగుతుందని అధికారులకు చెప్పే ప్రయత్నం చెప్పినాం, చాలాసార్లు చెప్పినాం. 2020లో కూడా అందరికీ నోటీసులు వచ్చినాయి. 2 సార్లు నోటీసులు వచ్చినాయి. అప్పుడు నన్నపనేని నరేందర్ కూడా విజిట్ చేసిండు, గుండు సుధారాన్ని విజిట్ చేసింది, అందరూ ఆరు రమేష్ కూడా విజిట్ చేసిండు. కానీ కాకపోతే ఏంటంటే
అది అధికార బలంతో మ్యామ్యాలు ముట్టడము అవన్నీ జరిగిపోతూనే ఉన్నది. కాకపోతే ఏంటంటే అధికారులు కూడా చాలాసార్లు మేము పిటిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మామూలు ఉద్యోగులను పంపించి ఒక సర్వే లెక్క పంపించేది. వాళ్ళు ఏం చేసేది, ఏదో వచ్చి చూసుకునేది, పోయేది, అది అక్కడి వరకే అయిపోయేది. ఏంటంటే ఏదో 2 రోజులు వానలు అయిపోతాయి, దానికి ఇంత మాత్రానికి ఇప్పుడు నాలాను ఎక్కడని తీస్తాం, ఏమో కట్టుకున్నారు కదా, చిన్నవి ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని ఏం చేయాలి, మేము ఎట్లా చేయాలి అనే ఉద్దేశంలో వాళ్ళు కూడా మాట్లాడతాను, డిసప్పాయింట్ చేస్తాను మమ్మల్ని కూడా. అయితే ఇది ఆషామాషి కాదు, 33 ఫీట్ల నాలా ఇది. ఈ 33 ఫీట్ల నాలా ఇప్పుడు కాకపోతే రేపు భవిష్యత్తులో అయినా కనీసం ఇది ఇప్పటికే ఆల్రెడీ భీమారం పెత్తలగడ్డ మునుగుతుంది, అంత వాటర్ అంతా ఇళ్ళకి వస్తానే ఇబ్బందులు పడతాను, ఇంకా భవిష్యత్తులో మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది మా ఉద్దేశం. ఇది యాస్డీగా ఎలా ఉందో నాలా అలా తీసేసి మాకు ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుందని మేము అధికారులను కోరుకుంటున్నాం. గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువును అనుసంధానం చేసుకుని ఒక చెరువు, కానీ రాను కూడా కొంతమంది అక్రమార్కులు ఈ చెరువులను మొత్తం చెరబట్టి వాటిని నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా వాటిని తీసుకొని వాటిలో నిర్మాణాలతో పాటు ప్లాట్లుగా చేసి విక్రయించడం వల్ల కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ భీమారం గ్రామంలో చిన్నపాటి వర్షానికి కూడా ఇక్కడ కాలనీ మొత్తం పూర్తిగా జలమయమైన పరిస్థితి. ఇక్కడ చెరువులతో పాటు చెరువులకు సంబంధించిన నాలాలు కూడా పూర్తి స్థాయిలో కబ్జా చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టడం, నాలా లేకపోవడం మూలంగా మా కాలనీ మునుగుతున్నాయని చెప్పేసి కలెక్టర్ స్థాయి అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు వచ్చి కంటి తుడుపుచరిగా విజిట్ చేసి వెళ్ళారు తప్ప ఎవరికి కనీసం వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. ఒకవైపు చెరువులు కబ్జా అవుతున్నాయి, మరోవైపు నాలాలు కబ్జా అవుతున్నా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇకనైనా కూడా అధికారులు ఈ విషయంపైన శ్రద్ధ పెట్టి ఈ కబ్జా కూరలపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగనంటి, వరంగల్.